మీరు ఎప్పుడు బాగుండాలి. ముందుగా హార్దిక వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది. 2 years హ్యాపీగా ఎక్కడ పోయినా మహిళలు హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. ఎక్కడ నన్ను రిసీవ్ చేసుకున్నా మేము ఈటీవీకి చాలా పెద్ద ఫ్యాన్స్ అని చెప్తుంటారు. అండ్ ఆ ఈటీవీ మనందరి ఈటీవీ ఈ రోజు 29 వసంతాలు 29 years ఫినిష్ చేసుకొని 30వ వసంతంలోకి అడుగు పెట్టింది. కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ. సో సిరిసిల్లాకి వచ్చాం కాబట్టి చూసారు కదా, ఈ టీవీలో అందం కనబడుతుంది కదా, అందం మొత్తం సిరిసిల్లలో. ప్రతి తెలుగు వాడికి అటు వినోదాన్ని ఇటు విజ్ఞానాన్ని అందించాలనే మంచి ఆలోచనతో రామోజీరావు గారు ఎప్పుడో స్టార్ట్ చేశారండి ఈటీవీ. అండ్ అక్కడి నుంచి తిరుగులేని ఈటీవీగా మన ముందుకి ఎన్నో వినోదాత్మకమైన ప్రోగ్రామ్స్, విజ్ఞానం పంచుతుంది, ఎడ్యుకేషన్ పంచుతుంది, రైతులకి అండ్ మహిళలకి ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ వచ్చాయి. మన బంధాలని సీరియల్స్ గా చూపించింది, నిజాల్ని వార్తలుగా వినిపించింది, మనసారా నవ్వుకునే షోస్ ఇచ్చింది, మహిళలకి ప్రతి షోలో మీరే మొదటగా నిల్చోవాలి అని కూడా చెప్పింది. ఈటీవీ అంటేనే మనకి ఎన్నెన్నో మెమరీస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి. నాకు ఈటీవీ అనగానే ఒకటి గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? ఈ ఉషా అందరికి వస్తుంది ఈ పాట. అలాంటి మెమరీస్ మీకేమన్నా ఈటీవీ అంటే గుర్తొచ్చేటివి ఏమున్నాయి? ఈటీవీ అని గుర్తొచ్చేది పంచతంత్రం, ఫస్ట్ భాగవతం. మేము మార్నింగ్ ట్యూషన్ కి వెళ్ళాలంటే అది చూసే వెళ్లే వాళ్ళం. పంచతంత్రం చూసి ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం, లేకపోతే మేము ట్యూషన్ కి వెళ్ళే వాళ్ళం కాదు. ట్యూషన్ లో కూర్చొని పంచతంత్రం అంతేనా? అవి చూసే కదా. లేడీస్ డిటెక్టివ్, పవర్ ఆఫ్ లేడీస్. లేడీస్ డిటెక్టివ్ బాగుంటది. ఎస్, పవర్ ఆఫ్ లేడీస్. ఎస్, వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి ప్రోగ్రామ్స్. ఈటీవీ అంటే గుర్తొచ్చేది క్యాష్ ప్రోగ్రామ్ అండ్ వావ్ ప్రోగ్రామ్. వావ్, క్యాష్, పాడతా తీయగా, జబర్దస్త్ అదొక సెన్సేషన్. 10 సంవత్సరాలుగా ఎంటర్టైన్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆఫ్ కోర్స్ ఆడాళ్ళ మజాకతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లుగా కంటిన్యూ అవుతున్న మా లేడీస్ ప్రోగ్రామ్. ఎస్, చెప్పండి అమ్మా. అంతరంగాలు సీరియల్ వస్తుండే. మా అన్నయ్య నేను బాగా చిన్నప్పుడు గొడవ పడుతూ ఉంటుండే. మా మమ్మీ మా డాడీ వాళ్ళు చూడు ఎట్లుండరు, అట్లా ఉండాలి, ఎందుకు అట్లా గొడవ పడుతుండ్రు, అన్న చెల్లెలు అంటే అట్లా కలిసి ఉండాలి అని ఆ సీరియల్ దగ్గర కూర్చోబెట్టి చూసి చూసి చంపే వాళ్ళు. అసలు అమ్మా, అంతరంగాలు పాట తెలుసా నీకు? అంతరంగాలు అనంత వద్దమ్మా, నిన్ను అడిగిన కదా నా తప్పు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ విత్ ఫ్యామిలీ, అందరు చూడొచ్చు విత్ కిడ్స్ తోటి. వాళ్ళకి అర్థం అయ్యేలా కూడా ఈ మధ్యాహ్న జోక్స్ చాలా ఉంటున్నాయి. అవి కూడా అర్థం చేసుకునే ఎంతగా పిల్లలు ఎదిగిర్రు. నా మ్యారేజ్ అప్పుడు కూడా ఈ జబర్దస్త్ చూసి నా మ్యారేజ్ కి వచ్చారు. అది మాత్రం ఇప్పటికీ అంతే. బాగుంది ప్రోగ్రామ్. ఈటీవీలో ఆలీతో సరదాగా, ఆలీతో జాలీగా. మేము చిన్న ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు అందరిలో టీవీలు లేవు. తర్వాత అమ్మ వాళ్ళతో కూర్చొని చూస్తే ఫస్ట్ అంతరంగాలు, వసుంధర, సాటర్డే వచ్చిందంటే అక్కడ కూర్చునే వాళ్ళు అంతే. నువ్వు ఇంత ఆగకుండా టకా 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 చెప్పుకుంటూ పోతున్నావు అంటే నాకు తెలిసి నువ్వే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఈటీవీ. నువ్వురా ఇట్రా. కంగ్రాచులేషన్స్ మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఫస్ట్ రౌండ్ లో మళ్ళా ఈటీవీ షోస్ కి సీరియల్స్ కి సంబంధించిన రౌండ్. షోస్ ఎవరు బాగా రెగ్యులర్ గా ఫాలో అవుతారు చేయొద్దండి. ఈటీవీ షోస్. ఇప్పుడు సీరియల్స్ ఎంతమంది బాగా మిస్ అవ్వకుండా చూస్తారు? ఓహో, సీరియల్స్ ఇంతమంది, షోస్ ఇంతమంది చూస్తున్నారంటే ఇప్పుడు ఇందులోకెళ్ళి ముగ్గురిని సెలెక్ట్ చేస్తున్నా. మ్యూజిక్ వేసుకోరా సాంబా. ఆల్రైట్, సో పేర్లు తెలుసుకుందాం. మేడం సంజన హౌస్ వైఫ్, సంజన గారు హౌస్ వైఫ్, నీరజ హౌస్ వైఫ్, వెరీ గుడ్. ప్రియాంక హౌస్ వైఫ్, ప్రియాంక గారు హౌస్ వైఫ్. ఉషశ్రీ గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. రెగ్యులర్ గా ఎన్నిసార్లు కొడుతుంటారు మీ ఆయన్ని? అస్సలు కొట్టాడు. ఆయనే కొడుతుంటాడా ఏంది? తను కూడా కొట్టాడు. ఆయన కొడితే దవడలు వలగవు. ఏమన్నా కొడితే మాటలతోనే కొట్టాడు. అవును, డేంజరస్ వెపన్ ఒకటి మీ దగ్గర ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. ఎంతవరకు కరెక్ట్? బోల్లో కొట్టేస్తాడు. మీ నాలుక చాలా డేంజర్ అంట కదా. ప్రతి పిల్లం నాలుగు ఇట్లా కస 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 నరికేస్తారు. అంటే మీరు అనుభవిస్తున్నారే వాళ్ళ.
ఈటీవీ సీరియల్ మౌన పోరాటం చూసి చూసి మౌనవ్రతం పాటించి గిన్నెలు యూజ్ చేస్తున్నా టీమ్స్ రెడీ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ రౌండ్ ఏంటంటే మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే సీరియల్స్ అండ్ షోస్ ఆఫ్ ఈటీవీ అక్కడ ఉన్నాయి. ఓకేనా? అక్కడ షో గానీ సీరియల్ గానీ ఇక్కడికి వచ్చి అటాచ్ చేయాలి. ఆ షోకి ఆ సీరియల్ కి సంబంధించిన ఫేస్ ఆఫ్ ది షో ఆర్ ది సీరియల్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఫేస్ ఆఫ్ ది షో నన్ను తీసుకొచ్చి ఆడ అతక పెట్టద్దు, అడికెళ్ళి పేరు తీసుకొచ్చి అతక పెట్టాలి. కానీ అర్థమైందా? సో ఇప్పుడు మీ ముగ్గురికి వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు ఈ పేర్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలియద్దని చెప్పేసి కంటికి గంతలు కట్టినాం. గాట్ ఇట్? షీటింగ్ చేయకూడదు. 3, 2, 1 గో. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. Five, 4, 3, 2, 1. మీరు ఏం చేశారు? ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ పెట్టారా? ఎంత గొప్ప ప్రోగ్రామ్ అది! వీడిని తీసుకొచ్చి పెట్టారా? అది నేనే. 2 కూడా ఓకే. 3వది ఓకే. 5th మాత్రం రాంగ్. ఆ షోలో ప్రదీప్ కూడా యాంకరింగ్ చేశారు కదా. ఓకే, మీకు 5 ఇవ్వాలంటే ఈ లాస్ట్ కూడా కన్సిడర్ చేయాలంటే మీరు మధ్యలో సాయి కుమార్ గారిని తీసుకొచ్చారు కాబట్టి సాయి కుమార్ గారి డైలాగ్ నాకు చెప్తే అగ్ని కనిపించే మూడు సింహాలు సత్యానికి. ఆయన వాయిస్ లో బేస్ ఉంటది, అది మనకు రాదు. ట్రై చేయి. కనిపించే 3 సింహాలు అట్లా రావాలి. రెడీ? 3, 2, 1 గో. కనిపించే 3 సింహాలు. బేస్ వాయిస్ బేస్ అయిపోతుంది బేస్. ఉంటది. 3, 2, 1 గో. కనిపించే 3 సింహాలు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి అయితే కనిపించండి 3వ సింహమేరా. మొత్తం తప్పెట్టి నామా వద్దు నా ఒకటే ఛాన్స్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించే 4వ సింహమేరా ఈ పోలీస్. బయలుదేరు. నెక్స్ట్. కనిపించే 3 సింహాలు చట్టానికి. మీ ఆయన లేడీ భయపెట్టడానికి డైలాగ్ అయిపోయి దోశ తీసుకురమ్మంటే ఏం తీసుకో అను. రెడీ? 3, 2, 1 గో. తుట్టి ఇంట్లో పిల్లల్ని భయపెట్టడానికి వస్తారు కదా మీకు. కనిపించే 3 సింహాలు నీదికి, న్యాయానికి, ధర్మానికి అట్లా అట్లా చెప్పాలి. రెడీ? కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించని 4వ సింహమేరా ఈ పోలే. సో మొత్తానికి మీరు గెలుచుకున్నారు 5 పాయింట్స్. ఇక్కడ మీకు 5 పాయింట్స్ వచ్చినాయి. వీళ్ళు గెలవాలంటే 6 పాయింట్స్ రావాలి. ఇంకా కళ్ళ గంతలు పెట్టుకొని అమ్మా భోజనాలు టైం అయింది తీయండి. ఇప్పుడు గేమ్ ఆడ సీరియల్, టీవీ షోలు ఆడనే ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఈడ ఫేస్ ఆఫ్ ది షో, ఈడ షో 2 ఒకటేసారి తీసుకురావాలమ్మా. 3, 2, 1 గో. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. సౌలాడి స్వప్న సుందరి
మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి Five, four, three, two, one. ఇక్కడ షోల పేర్లు, ఫేస్ ఆఫ్ ది షో అక్కడ. స్టార్ మహిళ, ది వన్ అండ్ ఓన్లీ యాంకర్ సుమా గారు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఒకటి. జబర్దస్త్ సుధీరా. సుధీర్ ఉంటాడు కానీ ఫేస్ ఆఫ్ ది షో ఎవరు? మీరు నాగబాబు గారు అనొచ్చు, రోజా గారు అనొచ్చు, అనసూయ అనొచ్చు, రష్మి అనొచ్చు, కానీ అక్కడ సుధీర్ అని పెట్టారు. అంటే మా సుధీర్ గారి టాలెంట్ చూడాడు. ఫేస్ ఆఫ్ ది షో కాకపోయినా ఇంపాక్ట్ అట్లా క్రియేట్ చేసినారు ఆ సుధీర్ గా. సూపర్ రా. రష్మి అనే షోనా? రష్మి అనే షో అనసూయ యాంకర్ దానికి. కొత్త షో వచ్చిందమ్మా రష్మి అని? లేటెస్ట్ వచ్చిందా? ఏ టైంకి వస్తుందమ్మా? అక్కడ పాయింట్ పాయే. డి ప్రదీప్, ఎస్ ఒకప్పుడు చేశాడు కాబట్టి. పార్తా తీగ, ది గ్రేట్ ఎస్పీబీ గారు. శ్రీదేవి డ్రామా కంపెనీ, మంచు మనోజా? అమ్మా శ్రీదేవి డ్రామా కంపెనీకి మంచు మనోజ్ గారికి ఏం సంబంధం అమ్మా? 1, 2, 3. సో టోటల్ గా ఎన్ని పెట్టారు? 6 పెట్టారు. 6లో ఉట్టి 3 రైట్ కాబట్టి రౌండ్ విన్నర్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించే కబడ్డీరో. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి, ఓయమ్మో జ్వాలారెడ్డి. 3000 రూపీస్. ఏమేంటంటే ఎదురుగా గోల్డ్ బాక్సులు ఉన్నాయి. గోల్డ్ బాక్సుల్లో కొంచెం డబ్బు ఉంది. ఆ డబ్బు గెలుచుకోవాలి అని అంటే ఆ గోల్డ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ గోల్డ్ బాక్స్ మీద మన ఈటీవీలో సక్సెస్ఫుల్ గా రన్నింగ్ సీరియల్ పేర్లు ఉంటాయి, డబ్బులు కూడా ఉంటాయి. ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలంటే నేను ఆ సీరియల్ గురించి ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్న కరెక్ట్ సమాధానం వస్తే అంత డబ్బులు మీవే. ఫస్ట్ బ్లూ సారీ మేడం, రండి మేడం. ఎందులో అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో తీసుకొచ్చేయండి. మీకు వచ్చిన సీరియల్ పేరు అండ్ తీసుకొచ్చిన డబ్బులు వసంత కోకిల. అండ్ చాలానే డబ్బులు ఉన్నాయండి. ఈ డబ్బులు గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. వసంత కోకిల చూస్తున్నారు కదా రెగ్యులర్ గా? చూస్తాం. వెరీ గుడ్. వసంత కోకిల మధ్యాహ్నం 1:30కు వస్తుంది. ఇందులో మెయిన్ హీరోయిన్ పేరు సంధ్య. ఈ సీరియల్లో హీరోయిన్ సంధ్య ఫ్రెండ్ పేరు ఏంటి? ఓ రాంగ్ ఆన్సర్. సంధ్య వాళ్ళ ఫ్రెండ్ దివ్య. సంధ్య ఎవరు హీరోయిన్? వసంత కోకిల హీరోయిన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 500 రూపీస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకరు వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి గ్రీన్ సారీ మేడం రండి. మేడం మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు వెలిగించరండి. వెలుగుతుందో ఆరిపోతుందో? వెలుగుతుందో ఆరిపోతుందో? మీకు వచ్చిన సీరియల్ గువ్వా గోరింక. అరే మా ఇంట్లో మా అమ్మగారికి ఫేవరెట్ సీరియల్ ఇది. ఈ సీరియల్ క్వశ్చన్, ఇప్పుడు మా భార్య పేరు తెలుసా నీకు? తెలియాల్సిన రూల్ లేదు, నిత్య దాని పేరు. ఇప్పుడు మా ఇంట్లో ఎందుకు ఫాలో అవుతారంటే దీంట్లో క్యారెక్టర్ పేరు నిత్య అన్నమాట. సరే నిత్య ఈ సీరియల్లో స్పైడర్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తుంది? నందు. నందు ఇస్ రైట్ ఆన్సర్. 500 రూపాయలు. అయిపోయింది సాంగ్. అంటే ఎగరాలా? ఎగరాలా? ఇది ఎగరాలా? నందు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు. హ్యాపీగా లేదా నీకు? ఉంది కానీ భయం అవుతుంది అసలు. దేనికి? నేనేం చేస్తాను ఇందు. ఇప్పుడు గీతా మాధురి గారి హస్బెండ్ పేరు నందు, అది తెలుసు కాబట్టి గీతా మాధురి గారు పాడిన పాట నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను ఆ పాట పాడు. నేను పక్కా లోకల్. తర్వాత ఆ ప్లగ్ లో పెట్టి డాన్స్ చేస్తుంది పాటే.
పేషెంట్ వెనకాల నుంచి. మీ పేరమ్మా? అను. అను. ఏమనాలి? అను అనాలి. అను అనాలి. ఎప్పుడు అను అంటూనే ఉండాలి. సీరియస్ చూస్తుంటారు కదా? చూస్తాం. వెరీ గుడ్. ఎక్కువ డబ్బులు ఉన్న బాక్స్ తెచ్చుకోండి. మౌన పోరాటం. మౌన పోరాటం. క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్ రామ్ ఈ సీరియల్లో కళ్యాణ్ రాముడికి సెల్ ఫోన్ ఇప్పించింది ఎవరు? హీరోయిన్ కి. వెరీ గుడ్ ఆన్సర్. పేరు చెప్పి ఇప్పుడు. జానకి. కంగ్రాచులేషన్స్. 500 రూపీస్. లాస్ట్ అదృష్టవంతులు ఎవరంటే అమ్మా మీ పేరు చెప్పండి పెద్దమ్మా. భారతి. భారతి గారు ఓ డబ్బా తీసుకురా. అమ్మా రంగుల రాట్నం. క్వశ్చన్ ఏంటంటే ఈ సీరియల్లో అంటే రంగుల రాట్నం సీరియల్లో ఏ సీరియల్లో? రంగుల రాట్నం సీరియల్. రంగుల రాట్నం సీరియల్లో అజ్ఞాతంలో ఉన్న వర్ష మరో పేరు మారు పేరు ఏంటి? అజ్ఞాతంలో ఉన్న వర్ష మారు పేరు ఏంటి? సీత. సీత. కళ్యాణ్ రాముడు సీతకే ఇప్పించిండు. ఇప్పుడు సీతనే వచ్చిందా? కాదు. రాంగ్ ఆన్సర్. చెప్పు. సీతే. పక్కా? పక్కా. 100%. 100%. And that's the right answer. ఇటు ముగ్గురు గేమ్ కి రెడీ ఉన్నారు కదా? ఒక టీం ఫస్ట్ ఆడతారు. వాళ్ళకి ఇచ్చే టైం 1 minute. ఓకే, 1 by 1 వస్తారు. దీని మీద చెయ్యి ఇలా పెట్టి ఈ చెయ్యి మీద నుదుటి పెట్టి ఈ 3 కనెక్షన్లు పోకుండా రౌండ్ గా 5 rounds తిరగాలి. 5 rounds అయిపోయిన తర్వాత నేను గో అంట. అక్కడికి వెళ్ళాలి. రింగ్ మీద నిల్చోవాలి. ఆ కాక్ తీసుకోవాలి. దానికి సూదులు ఉంటాయి. దీనికి వేసి పగలగొట్టాలి. ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ పగలగొడుతుందో వాళ్ళే విన్నర్. మీ టీం ఆడుతుంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నెల పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులు ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊడేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊడేద్దామా బూరా మారు 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 మారులే ఈ రోజు ఒక చిన్న సైజ్ సెలబ్రేషన్ కాబట్టి కొన్ని చిన్న చిన్న రూల్స్ పట్టించుకోలేదు నేను. లేకపోతే తాళ మీద పెట్టమన్నాను. 4 బెలూన్స్ పాల్గొట్టారు. వెరీ గుడ్. మీ టార్గెట్ 5. 1 minute లో 5 బెలూన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. వాళ్ళకి కాదు. ఓకే టీచర్స్, టేక్ ఏ పొజిషన్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, అంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తలుపు, అరే పడని వాడు లేడే నా వలకు, కొట్టేది 6 కాకు, నన్ను కొట్టేది 10 కాకు, అరే లెమన్ టు 11 కాకు, రగిలిస్తే రౌండ్ కాకు, తగిలిస్తాను కంటూ కాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, చేస్తాను నా లిప్ లాకు, తిప్పిస్తా హార్ట్ అటాకు. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి
మీరు 2 కొట్టారు, వాళ్ళు 4 కొట్టారు. రౌండ్ విన్నర్. పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. 29 years of ఈటీవీ కంప్లీట్ చేసుకుని 30th ఇయర్ లోకి అడుగు పెడుతుంది. అండ్ ఈ సంవత్సరం కూడా ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తుంది. మా షోల ద్వారా, మా సీరియల్స్ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి ఈటీవీ ఈ రోజు ఇంత ఆనందంగా ఉందంటే మీ వల్ల. మీరు ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టి మీ అభిమానం ఇలానే ఉండాలని కోరుకుంటూ వెళ్ళిపోయే ముందు మా ఐశ్వర్య బియ్యం వారి గిఫ్ట్ హ్యాంపర్స్ టు ఆ పార్టిసిపెంట్స్. దానన్న మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు